హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పాండవుల గుట్టల గురించి పోటీ పరీక్షలకు ఉపయోగపడే కొంత సమాచారంని తెలుసుకుందాం. ఈ గుట్టలు తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలోని రావులపాలెం గ్రామంలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం, హన్మకొండ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సహజ సిద్ధంగా ప్రకృతి చెక్కబడిన రాతి గుహలు ఇవి. ఇక్కడ రాతి తోరణాలు ఒక శిల్పి చెక్కినట్టుగా కనిపిస్తాయి. ఈ గుట్టలు మహాభారత కాలానికి చెందినవని స్థానిక కథనాలు చెబుతాయి. అయితే వనవాస సమయంలో పాండవులు ఇక్కడ కొంతకాలం నివసించారనే నమ్మకం ఉన్నది. అందువలననే ఈ గుట్టలను పాండవుల గుట్టలుగా స్థానికులు అభివర్ణిస్తారు. ఈ ప్రాచీన గుహలు మీసోలిథిక్ కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990వ సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ గుహలలో ఎరుపు, గోధుమ, తెలుపు రంగులలో ఉన్న రాక్ పెయింటింగ్స్ని ఈ గుహల గోడలపై గుర్తించారు. ఈ గోడలపై ఉన్న చిత్రాలను బట్టి చూస్తే ఇక్కడ జీవించిన మానవుల యొక్క జీవన విధానము, వేట సంస్కృతి, వారి సామాజిక జీవనం గురించి సూచిస్తాయి. ఇక్కడ కనుగొనబడిన ఈ పెయింటింగ్స్ యొక్క వయసు సుమారు 10,000 సంవత్సరాలని శాస్త్రవేత్తల యొక్క అంచనా. ఇక్కడ అనేక రకాలైన రాతి బాణాలు, కత్తులు, ఇతర వేట పరికరాలు కనుగొనబడ్డాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు మరియు ప్రకృతి రమణీయత వలన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ ఎకో టూరిజంలో భాగంగా ప్రాంతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని గుర్తించింది. ఈ గుట్టల్లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు పాండవుల గుహ, ధర్మరాజు గుహ, నాగరాజ గుహ, శిలాతోరణము, మూషిక పర్వతము, ద్రౌపది స్నానస్థలము, భీముని రాతిబండ, అర్జున గుహ మరియు రాక్ పెయింటింగ్స్ ఉంటాయి. ఈ గుట్టలు సహజంగా ప్రకృతి చెక్కినట్టుగా మరియు ఎత్తుగా ఉండడం వలన ఇవి అడ్వెంచరస్కి కేర్ ఆఫ్గా ఉన్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్ మరియు నైట్ క్యాంపింగ్ కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ తెలంగాణ టూరిజం శాఖ తెలంగాణ యువతని ప్రోత్సహించే విధంగా ట్రెక్కింగ్ స్కూల్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అందమైన ఈ గుట్టలు వర్షాకాలం, శీతాకాలం ఇంకా అందంగా కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళే పర్యాటకులకు కనుల పండుగగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.